తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు అన్ని అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంలో దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ను రద్దు చేయాలని, స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వీరు చేసే ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. ఇగో మరొక భక్తుడంట ముఖ్యమంత్రిని బట్టి టీటీడీ అని చెప్పాడంట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే టీటీడీ అద్భుతంగా ఉందనేది ఆయన ప్రచారం. ఇంకొకటి ఈయనేమో తలనీలాలు సమర్పించిన భక్తులు ఫోటో పెట్టారు ఇక్కడ. అంటే అప్పుడే తిరుమల వచ్చి ఉంటాడు ఈయన, అంతే కదా. తిరుమల రోజు వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం, అప్పుడే వచ్చి ఉంటాడు. ఆయన ఫోటో పెట్టి వీళ్ళు ఏం రాస్తారంటే ఇదివరకు లడ్డూలు ఇంటికి పట్టుకెళ్తే పూజ పట్టేసేది, ఇప్పుడు అసలు పాడవడం లేదు, రుచి బాగుంది. ఈయన ఎప్పుడు పట్టుకెళ్ళాడు ఇంటికి, ఎప్పుడు పూజలు పెట్టి ఈయన లడ్డు కొన్ని పట్టుకెళ్తా కదా పూజ పడుతుందో లేదు తెలిసేది. చూడు ఎంత దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ. పవిత్రమైన తిరుమల లడ్డుని కల్తీ చేసిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదలదు. మేము అదే చెప్తున్నాం. జూలై 12 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని, కలియుగ దైవం పవిత్రతని కాపాడండి, మేమందరం కూడా భక్తులం అని చెప్తున్నాం. ఇంకొక ఆయనతో చెప్పిస్తారు, ప్రస్తుతం లడ్డు రుచి నాణ్యత బాగున్నాయి. ఇంకొక ఆయన చెప్పాడని ఒకటల్లో ఇంకొక ఆయన ఈయన తలనీలాలు ఇచ్చిన ఫోటో పెట్టారు. పెట్టి ఈ ప్రచారం చూడండి. లడ్డూ సైజు పెరిగింది, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసన, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసనతో శ్రీవారి ప్రసాదం అద్భుతంగా అనిపిస్తుంది. ఈయనకి కమ్మటి వాసన వచ్చింది. లడ్డూ సైజు పెరిగింది. నేను యోగాని అడుగుతున్నా, అప్పటికి ఎప్పటికీ మీకు లడ్డూ సైజు పెరగడానికి ఏదైనా దాని సైజు పెంచి నిర్ణయం తీసుకున్నా. ఎప్పటికప్పుడు వేయింగ్ చూస్తారు కదా, ర్యాండమ్గా చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఏదైనా సైజు పెరిగిందా? అంతే క్వాంటిటీ అంతే క్వాలిటీ ఇస్తున్నారు కదా. ఏంటంటే ఇంకెలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు చూస్తుంటే మీకు ఎంతసేపు ప్రచారంతో లేకపోతే లడ్డూలు ఏదో జరిగిపోయింది, మేమేదో హిందూ సమాజాన్ని సంస్కరిస్తున్నాము, లేకపోతే మేమేదో కాపాడుతున్నాం అని చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకేమైనా ఉందా దీనికి? మేము అందుకే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సిట్ని ప్రత్యేకంగా నియమించి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్న సిట్ని రద్దు చేసి ఆ సిట్టు స్థానంలో మళ్ళీ కొత్తగా మరొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని నియమించి, దీంట్లో రాజకీయాలు వద్దు, ఈ లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు చేయకండి,